బాపట్ల జిల్లా తెనాలి చెరుగుపల్లికి సమీపంలో గోవాడ శ్రీ బాలకోటేశ్వర స్వామి ఆలయం మహిమాన్వితమైన క్షేత్రం. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. శివరాత్రికి, అమావాస్యకి ఇసుకేశ్వరాలనంత మంది భక్తులు ఇక్కడికి పోటెత్తుతారు. కానీ ఈ పవిత్రత వెనక ఒక చేదు నిజం ఉంది. భక్తిని వ్యాపారంగా మార్చిన అధికారుల తీరు ఉంది. వేల సంఖ్యలో తరలి వస్తున్న భక్తుల నుంచి టికెట్ల రూపంలో అభిషేకాలు, పూజల రూపంలో లక్షలు వసూలు చేస్తున్న ఆలయ నిర్వాహకులు ఆ భక్తులు కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. మంగళవారం అమావాస్య రోజున వేలాదిగా భక్తులు తరలివస్తే కనీసం గొంతు తడుపుకోవడానికి మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోండి. డబ్బులు వసూలుపై ఉన్న శ్రద్ధ దాహం తీర్చడంపై ఎందుకు లేదు? పక్కనే ఉన్న తెనాలి గుంటూరు మధ్యలోని సంగం జాగర్లమూడి శివాలయాన్ని చూడండి. అక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది. శివరాత్రికి అయితే తండోపతండాలుగా చేస్తారు. కానీ గోవాడలో కనీసం పులిహార ప్రసాదం కూడా భక్తులకు దొరకదు. ఊరికి దూరంగా ఉన్న ఈ ఆలయానికి వచ్చే భక్తులు ఆకలితో అలమటించాల్సిందేనా? ఇలాంటి నిర్లక్ష్యం వల్లే కదా హిందువులు ఇతర మతాల వైపు ఆకర్షితులవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.